అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి చంద్రబాబు నాయుడు గారి అనుమతితో ఈ తిరుపతి జిల్లాకి నేను రావడం జరిగింది. వచ్చిన సందర్భంలో ఈ యొక్క స్విమ్స్ సంబంధించి ఇతర మెడికల్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించిన డాక్టర్స్ నైట్ కలవడం, ఇవాళ మార్నింగ్ కూడా వచ్చి ఇక్కడ మాది అజిటేషన్ ఉంది, ఈ అజిటేషన్కి ఒక సొల్యూషన్ కావాలి, ప్రభుత్వం నుంచి మాకు ఒక వాగ్దానం కావాలని వారు కోరారు. దాన్ని బట్టి ఈరోజు స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని స్విమ్స్ హాస్పిటల్స్ మెడికల్ కాలేజెస్ పరిధిలో జరుగుతూ ఉన్నటువంటి ఈ యొక్క వేదికకి నేను రావడం జరిగింది. ఇక్కడ వాళ్ళు ఈ వేదికలో ఉండి నినదించడం అనేటువంటిది సహేతుకమైనది. ఇది దేశవ్యాప్తంగా జరిగేటువంటి కార్యక్రమం. ఇది ఎక్కడో ఒక ఊరో ఒక మెడికల్ కాలేజో మరొక దగ్గర జరిగేది కాదు, ఇది జరిగింది కూడా కాదు. ఈ విధంగా చూసినట్లయితే ఆర్జీకేఆర్ అనేటువంటి మెడికల్ కాలేజ్, అది కూడా కోల్కతాలో వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్లో ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్, ఉమెన్ డాక్టర్ని అత్యంత పాశవికంగా ఆమెను రేప్ చేసి మర్డర్ చేసి ఆ సాక్ష్యాలు కూడా దొరకకుండా చేయడానికి తీవ్రంగా ఆ యొక్క కోల్కతాలో జరిగింది అని అంటే ఇందులో వాస్తవంగా మనకే అనిపిస్తుంది చాలా పెద్దవాళ్ళ హస్తాలు ఉంటే తప్ప ప్రభుత్వం అంత చొరవ తీసుకోదు. మరి అక్కడ ఎవరున్నారో ఎలా ఉన్నారో డాక్టర్స్ ఇక్కడికి వచ్చాక వాళ్ళు చెప్పేదాన్ని బట్టి చూస్తే రేప్ చేసిన దాంట్లో కూడా ఎవరో ఒకరో ఇద్దరో కాదు, దాదాపు 10-15 మంది పైన ఈ యొక్క అరాచకంలో పాల్గొన్నారు. కాబట్టి మెడికల్ రిపోర్ట్స్ ఉన్నాయి. కానీ ఎవరినో ఒక దారిన పోయేటువంటి ఒక దానయ్యని తీసుకొచ్చి ఇతనే తప్పు చేశాడు అని అతని మీద కేసు పెట్టి అరెస్ట్ చేయడం అనేటువంటి ఇది సరైంది కాదు. దీనిలో చట్టాలలో కూడా పదునైన చట్టాలు రావాలి అనేది వాళ్ళందరి అభ్యర్థన. దీని పట్ల మేమందరం మా ప్రభుత్వం నుంచి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. ముఖ్యమంత్రిగా తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, డిప్యూటీ సీఎంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి ఎన్డీఏలో ఇవాళ సత్యకుమార్ యాదవ్ గారు మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్గా ఇక్కడ ఉన్నారు. సో 3 పార్టీల యొక్క కలయిక ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది. ఇవాళ జరిగినటువంటి వీరిచ్చిన నివేదికని తప్పకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అందిస్తాము. మేమందరం కూడా చెప్తాం. స్థానిక శాసనసభ్యులు ఉన్నారు, మాజీ పార్లమెంటు సభ్యులు సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, అలాగే పార్లమెంటు పార్టీ నాయకులు నరసింహ యాదవ్ గారు ఉన్నారు. అందరం కూడా ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి, మా నాయకుల దృష్టికి తీసుకెళ్ళడం, దీనికి ఒక పరిష్కారానికి తీసుకొని లాజికల్ కంక్లూజన్ తీసుకురావాలనేటువంటి దానిలో మా అందరి యొక్క ఆలోచన కూడా ముఖ్యమంత్రి గారికి చెప్తాం. చట్టాలు మార్పిడి అనేటువంటిది ఒక్క రోజులో జరిగేది కాదు. కానీ ప్రభుత్వం తప్పకుండా దీని మీద పటిష్టమైనటువంటి చట్టం తీసుకురావాలి. అది ఉన్న ఐపీసీలో తీసుకొద్దామా, సిఆర్పిసిలోనే తీసుకొస్తామా, ఏ రూల్స్ కింద మనం ప్రొటెక్ట్ చేయగలమో ఈ యొక్క మెడికల్ ప్రొఫెషన్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ, వాళ్ళు డాక్టర్సే కాదు, పీజీ స్టూడెంట్సే కాదు, మెడికోసే కాదు, అలాగే నర్సింగ్ స్టూడెంట్స్, నర్సెస్, అలా ఏ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక ప్రొటెక్షన్ అనేది ఉండాలి అనే దాంట్లో అవసరమైన చట్టాల్లో అమెండ్మెంట్లు తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వానికి వీళ్ళు ఇచ్చిన నివేదన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము. తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి దీన్ని అవసరమైతే కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా
పార్లమెంటు సభ్యుల ద్వారా వెస్ట్ బెంగాల్లో జరిగిన అరాచకం, ఇటువంటి అఘాయిత్యం ఈ దేశంలో ఇంకా ఏ ప్రాంతం కూడా జరగకుండా ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా అవసరమైన చట్టాలు మార్పులు చేసుకోవాల్సి వస్తే మా పార్లమెంటు సభ్యుల ద్వారా ప్రధానమంత్రి గారికి కూడా మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఈ కలకత్తాలో డ్యూటీలో ఉన్న డాక్టర్ గారిపై జరిగిన ఈ అత్యాచారం చాలా దురదృష్టకరమైనటువంటిది. అలాంటిది మరెవ్వరికి ఎక్కడ జరగకూడదు అనేటువంటి సంకల్పంతో ఇక్కడ స్విమ్స్లో ఉన్నటువంటి డాక్టర్లందరూ కూడా చేస్తున్నటువంటి ఈ ఆందోళనకి స్విమ్స్లోని డాక్టర్లందరూ, అంతేకాకుండా టెక్నీషియన్స్, మిగతా స్విమ్స్ కుటుంబం అంతా కూడా వారితో సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాం. ఏ ఒక్కరూ చర్య తీసుకునేటువంటి ఇది కాదు. దీనికి సిస్టమ్ అంతా కూడా సమూలమైన మార్పు రావాలి. సమూలమైన మార్పు అని అంటే ఇప్పుడున్న లాస్ మారాలి. వాటిలో తీవ్రమైనటువంటి పనిష్మెంట్ ఇవ్వగలిగేటువంటి న్యాయపరమైన మార్పులు రావాలి. అలాగే వ్యవస్థలో కూడా మార్పులు రావాలి. వీటన్నిటికంటే కూడా చాలా ముఖ్యమైనది ఏంటంటే మగవాళ్ళకి ఆడవాళ్ళ పట్ల ఉండేటువంటి గౌరవభావము అనేటువంటిది అది ముందు నుంచి పెరగాలి. అది ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర నుంచి, అలాగే స్కూల్లో, ప్రాథమిక విద్యలో, స్కూళ్ళ నుంచి, అన్ని చోట్ల నుంచి స్త్రీలు అంటే ఒక చులకన భావము, ఒక శృంగార వస్తువుగా చూసేటువంటిది పోయి ఒక ఉన్నతమైన భావాలతో పెంచాలి. అందువల్ల ఈ ప్రాబ్లము కేవలము ఏ ఒక్కరి వల్ల కాదు, మన కుటుంబ వ్యవస్థలో, మన విద్యా వ్యవస్థలో, మన సాంఘిక వ్యవస్థలో అన్నిట్లో కూడా ఒక సమూలమైనటువంటి మార్పు రావాలి. దానికోసం ఇది ఉద్యమం ఉపయోగపడుతుందని, ఇది విజయవంతం కావాలని మేమందరం కోరుకుంటూ ఉన్నాం. ఎమర్జెన్సీలో ఉన్నటువంటి వాళ్ళు పనిచేస్తూ ఉన్నారండి. ఎమర్జెన్సీలో లేని వాళ్ళు మాత్రమే పార్టిసిపేట్ చేస్తారు. ఎమర్జెన్సీ సర్వీసులకే డిమాండ్ త్వరగా సత్వరం. ఇప్పుడు ఆ సంఘటన జరిగి వారం రోజులు అవుతున్నా ఇంతవరకు ఎటువంటి నేరస్తుల మీద చర్యలు కానీ ఏమీ జరగలేదు. అందులో ఒక రకమైన ఉపేక్ష కనపడుతుంది. అలా ఉండకూడదు అనేటువంటిది. ఎందుకంటే ఇక్కడ ఆడపిల్లలు, ఆడ డాక్టర్లు పనిచేస్తున్నారు. అంతేకాకుండా ప్రతి హాస్పిటల్లో ఎంతోమంది నర్సులు, చాలామంది ఆడవాళ్లే ఉంటారు. అలాగే టెక్నీషియన్స్, వేరే వర్కర్స్ కూడా ఉంటారు. దాదాపు ఏ హాస్పిటల్లో చూసినా దాదాపు 60-70% స్త్రీ ఉద్యోగులు ఉంటారు. అందువల్ల ఈ భద్రత అనేది కేవలం డాక్టర్లే కాకుండా అందరికీ కూడా వర్తించవలే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.